హలో ఫ్రెండ్స్, ఈరోజు మా పాప లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పవచ్చు. అదేంటంటే అన్నప్రసన్న పాపకి. ఆ రోజు ఇంకొక విశేషం ఏంటంటే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి టెంపుల్లో ఒక పక్క కళ్యాణం జరుగుతుంది, ఒక పక్క మాతో పూజ చేస్తున్నారు అయ్యగారు. ప్రాసెస్ ఏంటి అనేది నేను బిఫోర్ డే కాల్ చేసి కనుక్కున్నాను. నార్మల్గా వచ్చేసి టోకెన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. సో ఇంటి దగ్గర నుంచి మేము పాపకి తినిపించే బెల్లన్నం అయితే తీసుకెళ్ళాము. మా సైడ్ అయితే మేము బెల్లన్నం అంటాము, మీరేమంటారో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు పాయసం అంటారు, మేము బెల్లన్నం అంటాము, ఇంకొందరు పరమాన్నం అంటారు. సో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. మా పాప అయితే పడుకుంది. నార్మల్గా అయితే కొంచెం సౌండ్ అయినా లేస్తుంది. ఆ రోజు ఇంకా సౌండ్ చాలా ఉన్నప్పటికీ లేవలేదు. లేపనికి ట్రై చేసాము, ఎట్లా లేచింది పాప అయితే. మేము వచ్చేసి షేరింగ్ ఇంట్లో ఉంటాము. సో అందరు కూడా రావడం జరిగింది. వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టుకొని మా కోసం వచ్చారు. ఎస్పెషల్గా వాళ్ళ షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. లండన్లో ఒకరు మన కోసం వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని మన కోసం వస్తున్నారంటే వాళ్ళు మనకు ఎంతో కొంత ఇంపార్టెంట్ ఇస్తారని నేను బిలీవ్ చేస్తాను. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇండియాలో ఉంటే మా వాళ్ళతో అందరితో కలిసి చేసుకునే వాళ్ళు, మా ఫీలింగ్ అయితే లోపల ఉంది. కాకపోతే వచ్చేవరకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళు కూడా మన ఫ్యామిలీయే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో హ్యాపీ నేనైతే. మాకేంటంటే దేవుడికి నైవేద్యం పెడతారు కదా, ఆ నైవేద్యం ఇచ్చారు పాపకి తినిపించడం కోసమని. మమ్మల్ని ఇంటి దగ్గర నుండి బెల్లం అండ్ ఇంకా రైస్ తీసుకొని రమ్మన్నారు. అన్నదానం జరుగుతూ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ కింద ఉంటుంది. సో అక్కడ అన్నదానం చేస్తారు. సో పాప పేరు మీద ఈ మనం ఇచ్చినవి దాంట్లో యాడ్ చేస్తామని చెప్పారనమాట. సో మేము తీసుకెళ్ళాము అండ్ ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. పూజ అయితే చాలా బాగా చేశారు అయ్యగారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే శ్రీరామనవమి కదా, బిజీ ఉంటుంది, కానీ మా కోసం టైం ఇస్తారో లేదో అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగా చేశారు పూజ అయితే. ఈ టెంపుల్లోకి వెళ్తే ఏంటంటే మనం ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అందరు ఎటు చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు, పలకరిస్తారు. ఈ టెంపుల్లో వచ్చేసి అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. గణపతి, హనుమాన్, శివుడు, లక్ష్మీదేవి, నరసింహస్వామి, పార్వతీమాత, అందరి దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి ఈ టెంపుల్లో. వచ్చేసి అయ్యగారు అడిగారు అనమాట మమ్మల్ని, నేను పెట్టవచ్చా ఫస్ట్ అని. ఇంక అంతకుమించి ఏముంటుంది, సో ఇచ్చాము మేము. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ అన్న, నేను అన్నయ్య అంటాను, తను కూడా నన్ను చిల్లలాగానే ట్రీట్ చేస్తాడు. సో అన్నయ్య అని పెట్టమన్నాము, మేనమ్మ వరుసతోని. అన్నయ్య అయితే పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ పెడుతున్నారు, నేను పెట్టాను. నెక్స్ట్ అత్త ఫస్ట్ పెట్టాడు కదా శేఖర్ అన్న, వాళ్ళ వైఫ్ వంశీ అన్నయ్య. వీళ్ళంతా కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళు అన్నమాట. మేమందరం షేరింగ్లో ఉంటామన్నాం కదా, వాళ్ళు రచనక్క, వంశీ అన్న వాళ్ళ వైఫ్. తను వచ్చేసి వాళ్ళ పాప మహా. తను చిన్నపిల్ల, తను మా పాపని ఆడిస్తూ ఉంటుంది. తిను వచ్చేసి మా మరిది, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. మా చెల్లి మా కో సిస్టరు, మా మరిది వాళ్ళ వైఫ్. ఈ అక్క వచ్చేసి మా అపార్ట్మెంట్లో అక్కయ్య, పైన ఉంటారు. దిలీప్ మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు. సతీష్ మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, తను కూడా. అందరూ కూడా తెలుగు వాళ్ళు, ఏం చక్కగా కలిసిపోతారు మంచిగా. ఏ ఫంక్షన్ అయినా ఇలానే ఉంటుంది, అందరు కలిసి వంట చేసుకోవడం, తినడము అలా ఉంటుంది. ఇక టెంపుల్లో వీలవ్వలేదని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాను నేనైతే. పట్టిస్తారు కదా పాపతో, అది నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఎగ్జైటింగ్గా ఉంది, ఏం పట్టుకుంటుంది అని చూడాలని. సో నేను చెప్తున్నాను అన్నమాట, ఏది పట్టుకుంటే ఏమైందని, ఏదో చిన్నలా. ఇది పట్టుకోబేట, ఇది పట్టుకోబేట అని చెప్తున్నాను, ఇది పట్టుకుంటే ఏమవుతారో.
అది పట్టుకుంటే పోలీస్ ఆఫీసర్ అవుతారని చెప్తున్నాను. నైఫ్ పట్టుకుంటే అక్కడ వచ్చేసి నాకు వచ్చి బుక్ పట్టుకోవాలని ఉండేది, బట్ పట్టుకోలేదు. బాగా చదువుకోవాలని నాకు ఇష్టం అండి. సో లోపల నేను ఫీల్ అవుతున్నాను, బుక్ పట్టుకోవాలి బుక్ పట్టుకోవాలని. ఇంకా మనం అనుకున్నది చేయరుగా పిల్లలు. అయినా ఇది పట్టుకున్నంత మాత్రాన చదువుతుంది అని కాదు, పట్టుకున్నంత మాత్రాన చదవదు అని కాదు, ఏదో మన సాటిస్ఫాక్షన్ అంతే. ఇంకా పట్టులంగా అయ్యేవరకు పాపం తనకి పాకడానికి ఇబ్బంది అయింది. నార్మల్గా ఏదైనా వేరే డ్రెస్ వేస్తే మంచిగా పాకేదేమో. చాలా అంటే చాలా యాక్టివ్ అండి మా పాప. మా పాప అంటే ఎవరి పాప వాళ్ళకి అలానే అనిపిస్తుంది, బట్ ఏమో నాకైతే ఇంకా చాలా యాక్టివ్ అనిపిస్తుంది మా పాప. ఫాస్ట్గా అసలు బోర్ల పడింది. అంబడం కూడా చాలా, పాకడం కూడా చాలా ఫాస్ట్గా పాకుతుంది. ఇప్పుడైతే ఇంకా సోఫా పట్టుకొని లేస్తుంది. చాలా అల్లరి పిల్ల. మేము ఎంకరేజ్ చేస్తున్నాం అన్నమాట. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, తను మనీ పట్టుకోబెట్టా, పౌండ్స్ పట్టుకోబెట్టా అని చెప్పి అంటున్నాడు. ఎంతైనా డాడీ కూర్చొని నిరూపించుకుందండి. తను పౌండ్స్ పట్టుకోబెట్టా అనగానే పౌండ్స్ పట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి రైస్ పట్టుకోబెట్టా అని అన్నాడు, రైస్ పట్టుకుందండి. నేను ఆడియో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను స్పీడ్గా పెట్టాను. దానివల్ల వాయిస్ అనేది స్పీడ్గా రావడం వల్ల కిచకిచ్ అనే సౌండ్ మాత్రమే వస్తుంది బయటికి, అందుకని నేను డిలీట్ చేశాను. మేమందరం ఒకేసారి క్లాప్స్ కొట్టి అరవడం వల్ల పాప భయపడి ఏడ్చిందండి ఫస్ట్ అయితే. ఫాదర్ కూచి అండి. కాకపోతే తను చెప్తూ ఉన్నాడు, తను ఏదైతే చెప్తున్నాడో అదే పట్టుకుంటుంది. అసలు తనకి ఏం అర్థమవుతుందో ఏమో తెలియదు కానీ. ఇది సెకండ్ అటెంప్ట్ అని. కాకపోతే వేరే డ్రెస్ వేస్తే బాగుండేది, బట్ ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి పట్లంగా వేసాను నేను. ఈ పట్లంగకి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కుట్టించి పంపించారు. పాపం తను నైట్ అసలు షాప్కి వెళ్ళి క్లాత్ తీసుకొని కుట్టించి నెక్స్ట్ డే పంపించింది. సో అంత కష్టంగా పంపించింది, బట్ నాకు నచ్చింది. అందుకోసమని 3 months నుంచి పక్కన పెట్టి మరీ ఈరోజు వేశాను. ఈ అకేషన్ కోసమని పక్కన పెట్టాను నేను స్పెషల్గా. నేను పాప పట్టులంగాకి మ్యాచ్ అయ్యేలా మా కాస్ట్యూమ్స్ కూడా తెప్పించాను. మా హస్బెండ్ డ్రెస్ని, నాది శారీ తెప్పించుకున్నాను నేను. అన్నీ కూడా ఇండియా నుంచి వచ్చాయి మాకు. సో సెకండ్ అటెంప్ట్లో రైస్ పట్టుకుంది, మళ్ళీ లాస్ట్ అటెంప్ట్లో కూడా ఇంకా మనీయే పట్టుకుంది. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. బిఫోర్ ఏంటంటే మేము తింటూ ఉంటే మా ప్లేట్స్ దగ్గరికి వచ్చి లాగడానికి ట్రై చేస్తూ ఉండేది. అప్పుడేమో పెట్టొద్దు కదా, సో గిల్టీగా అనిపించేది మాకు, అయ్యో పెట్టకూడదు ఆయే అని చెప్పి. ఎప్పుడు అంతే, అసలు మేము తింటూ ఉంటే చూస్తూ ఉండేది, ప్లేట్ లాగడానికి ట్రై చేస్తూ ఉండేది. బట్ ఇంకా ఈ రోజుతో మా పాప కూడా తినొచ్చు. ఇంకా మేము ఏం ఆలోచించని అవసరం లేదు. మనం తినే వాటిలో పెట్టొచ్చు ఇంకా మనం కూడా. కాకపోతే ఏది పెట్టినా కూడా చూసి ఆలోచించి మెత్తగా చేసి పెడితే సరిపోతుంది. చూడండి పాండ్స్ పట్టుకుంటుంది మళ్ళీ. ఫాదర్ కూచి అండి. మేము అరుస్తుంటే తను ఏడుస్తుంది. నేను పాప అన్నప్రసన్న రోజు ఎవరికైనా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అనాథాశ్రమం కానీ ఫుడ్ డొనేషన్ చేయాలనుకున్నాను.
సో అక్కే వాళ్ళకి చెప్పాను ఇండియాలో మేము వెళ్తామని అన్నారు. బట్ ఆ రోజు ఏంటంటే వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. ఆ రోజు అవ్వలేదు. అదే మంత్లో 23rd రోజు బుక్ చేశారు. ఇది వచ్చేసి వరంగల్లో ఉందండి, బ్లైండ్ పీపుల్ది. బట్ నేను ఇచ్చింది వాళ్ళకి ఒక 2020 మెంబర్స్ ఉన్నారంట. 2000 ఇచ్చాను. వాళ్ళ ఫుడ్ కాస్ట్ వచ్చేసి 2000 తీసుకున్నారు. మళ్ళీ అక్కే వాళ్ళు వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకెళ్లారు. అక్క ఏమందంటే అక్కడే హాస్టల్లో ఉంటారేమో, కూలర్ కొనిద్దాము అని అంది. నేను ఒక 5000 వరకు అమౌంట్ పెడతాను అని చెప్పాను. ఇంకా కూలర్ అంటే ఇంకా కొంచెం ఇస్తానక్క, పర్లేదు తీసుకో అని చెప్పాను నేను. బట్ ఇంకా వాళ్ళు ఉండరంట, వెళ్ళిపోతారంట. పిల్లలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంట, సో ఏమొద్దు అని చెప్పారు. జస్ట్ వాళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డు తింటారంట, అది మాత్రం తీసుకొస్తే సరిపోతుందని చెప్పారు. అక్క వాళ్ళు డ్రై ఫ్రూట్ లడ్డు ఉండి ఇంకా మిక్చర్ తీసుకెళ్లారు. ఈ బాబు చూడండి అసలు ఎంత బాగా పాడుతున్నాడంటే చాలా అంటే చాలా బాగా పాడుతున్నాడు సాంగ్స్ అయితే. అసలు నాకైతే కళ్ళల్లో నుంచి వాటర్ ఆగలేదండి. నాకు వీడియో కాల్ చేసి చూపించారు. చూస్తున్నంతసేపు అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడా అన్న మైండ్లో రన్ అవుతూ ఉంది. అందరినీ సేమ్ ఒకేలాగా పుట్టించవచ్చు కదా దేవుడు కూడా. బాగా పాడాడండి బాబు అయితే. వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తానండి, చూడండి. ఇన్ కేస్ మీకు వీలైతే మీరు కూడా ఎంతో కొంత డొనేట్ చేయండి. వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అండి. వీళ్ళ టాలెంట్కి వీళ్ళకి ఏం చేసినా ఎంత ఇచ్చినా తక్కువే. మా బావగారు, మా అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళారు. నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు. మిమిక్రీ చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. అసలు వీళ్ళకి ఏం టాలెంట్ అమ్మ బాబోయ్. వారు ఇక్కడికి రావడం, బ్లైండ్ స్కూల్కి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది. రేవాంశి మరి నేనేదో డొనేట్ చేశాను అని చెప్పడం కాదండి నా ఉద్దేశము. ఈ వీడియో వల్ల వాళ్ళకి ఎవరో ఒక్క రోజైనా డొనేట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి.